హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు. నేనొచ్చేసి చాలా రోజుల నుంచి స్కూల్ వీడియో తీద్దాం అనుకుంటున్నానన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అనేసి స్కూలు పిల్లలకి అండ్ వాళ్ళు ఎలా ఎళ్తారు అనేసి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. రోజు ఏదోలా వర్షం పడడమో, లేదంటే లేట్ అవ్వడమో అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో ఏం తీయాలి అనుకుంటూనే స్కూల్ వ్లాగ్ తీద్దాం, దాని గురించి చెప్దామని అయితే చేస్తున్నానన్నమాట. తనైతే 8:30 అయింది టైము. అండ్ ఈ రోజు రెయిన్ అయితే పడలేదు. క్లౌడీగా ఉంది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడైతే రెయిన్ పడిందన్నమాట. సో, మా పిల్లలైతే ఇదిగో కలరింగ్ కామనే గదా! వాళ్ళైతే అలా వస్తున్నారు. మా హస్బెండ్ ముందెళ్తున్నారు. కొన్ని వీడియోస్‌లో చెప్పాను. మా బిల్డింగ్ పక్కనే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. జిమ్ ఏరియా ఈ బ్లూ కలర్‌ది. అండ్ అది ఎంట్రన్స్ పార్క్‌లోకెళ్ళొచ్చు. ఇది మెయిన్ రోడ్ ఇలా ఎళ్తే. అండ్ ఇటు సైడ్ ఆపోజిట్ ఎళ్తే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళొచ్చు. బై వాక్ ఎళ్తారు. తను గూడా ఒక 7 మినిట్స్ పడుతుంది. 7-8 మినిట్స్. అండ్ మేమైతే ఒక 5 మినిట్స్‌లో స్కూల్‌కెళ్తాము. వీళ్ళు హాయ్ జెప్పేస్తున్నారు. హాయ్, హాయ్ అని. సో, నేనెళ్తున్నా మీరెళ్ళండి అని జెప్తున్నారు. సో, తను ముందర ఎళ్తున్నారక్కడ. మేమైతే ఇటు ఎంటర్ అయిపోయి మేమైతే ఎళ్తున్నాం. ఆర్సెల్ పార్క్. నేను పార్క్ వీడియో గూడా తీశాను. ఒకసారి చూడని వాళ్ళుంటే చూడండి. అండ్ అప్పుడైతే లీవ్స్ ఉన్నాయనుకుంటున్నా. ఇప్పుడైతే ఆటమ్ సీజన్ గదా! లాస్ట్ సీజన్. సో, ఇప్పుడొచ్చేసి స్ప్రింగ్ సీజన్ అన్నమాట. ఇంగిప్పుడు చిన్న చిన్నగా ఆకులొస్తున్నాయి. ఫ్లవర్స్ ఒస్తున్నాయి. ఈ 2 చెట్లొచ్చేసి హార్సెల్ పార్క్‌కి అట్రాక్షన్ అండి. 1 వీక్ నుంచయితే వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అది వీడియోకి, ఫోటోస్‌కైతే చాలా బాగా చూసుకుంటూ ఎళ్తున్నారు. నాకు కూడా నచ్చింది 1 వీక్ నుంచి. ఇంకా ఫుల్‌గా ఉంది. మన జాస్మిన్ అండ్ అదే మల్లెపూలుంటాయి గదా! అలా ఉందన్నమాట అట్రాక్షన్‌గా ఈ మొత్తానికది. సో, ఇలా అన్నమాట. పిల్లలైతే ఇంగ స్కూల్‌కెళ్తున్నారు. ప్రిమ్‌రోజ్ హిల్. ఇక్కడ చాలా స్కూల్‌కి హిల్ అని చేర్చింటారు లాస్ట్‌లో ఎందుకో తెలీదు. సో, అదనమాట. ఇక్కడ అంతా గ్రౌండ్‌లో ఫ్లవర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకిక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో, ఈళ్ళందరూ వచ్చేసి ఈ ప్రిమ్‌రోజ్ హిల్ స్కూల్‌కే ఎళ్తున్నారు. సో, 2 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకే ఏరియాలోనే. కానీ ఒక స్కూల్‌లో అన్నమాట మా పిల్లలు. ఇంతకుముందు వేరే స్కూల్ చదివారు. అండ్ అది చాలా లాంగు. అండ్ ఇదొచ్చేసి 5 మినిట్స్. అప్పటిదొచ్చేసి అయితే 20 మినిట్స్ బై వాక్ ఎళ్ళాలి. సో, కష్టమయ్యేది. సో, స్ట్రెయిట్‌గా ఉంది గదా! అదే అన్నమాట స్కూలు. అండ్ నేను ఇంట్లో నుంచి బాల్కనీ నుంచి చూసినా గూడా నాకు స్కూల్ అంత క్లియర్‌గా కనిపిస్తది. అంతే అన్నమాట. మాకు 5 మినిట్సే. సో, మేమైతే స్కూల్‌కెళ్తున్నాం. అండ్ ఇక్కడ స్కూల్స్ వచ్చేసి ఫ్రీ అన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ స్కూల్ ఇక్కడ. యూకేలో అందరికీ ఫ్రీ ఎడ్యుకేషనే. కొన్ని స్కూల్సో మళ్ళీ అన్నీ తెలీదు నాకు. మాక్సిమం అన్నీ స్కూల్స్ ఫ్రీనే. అండ్ ఫుడ్ గూడా ఫ్రీనే. అది వచ్చేసి ఎప్పుడు ప్రీ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకన్నమాట. ఇయర్ 2 అంటారు. ఇక్కడ సెకండ్ క్లాస్ అన్నారు. ఇయర్ 2 లేదంటే క్లాస్ 2 అంటారు. సో, వాళ్ళకి ఫుల్ ఫ్రీ అన్నమాట. మిల్క్ ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు, ఫుడ్ ఐటెమ్స్ అంటే మన ఫుడ్ కాదు ఇక్కడ బర్గరు, పిజ్జా, ఇంగా చికెన్, ల్యాంబ్ అట్లా ఎవరు ఏం తింటారో అవే ఇస్తారనమాట. మనం ఫిల్ చేసుకుంటే ఫార్మ్. ఇదైతే స్కూల్ ఎంట్రన్స్ అన్నమాట. సో, ఇక్కడ స్కూల్ పిల్లలు ఇంగా సైకిల్స్, స్కూటర్స్ తెచ్చుకొని అక్కడ పెట్టేసుకుంటారు. ఇదనమాట. స్కూల్ అయితే చాలా బావుంది. ఓన్లీ ప్రీ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకైతే ఉంటుందిక్కడ. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట అది. ఆహ్, ఏంటి ఫ్రంట్ ఆఫీస్ అన్నమాట ఇదైతే. సో, ఇక్కడ మనకి కావాలన్న ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇస్తారు గదా! అదనమాట ఫ్రంట్ క్లాస్. ఇక్కడ సైడ్‌లో అంతా వచ్చేసి ఇది కిచెన్ అన్నమాట. లోపల కుక్ చేస్తారు. పిల్లలందరికి ఫుడ్ ఫ్రీనే. అండ్ మా పెద్దోడికి గూడా మిగతా క్లాస్ వాళ్ళందరికీ మిల్క్ ఫ్రీ ఇస్తారు. మిల్క్ అండ్ ఫ్రూట్స్ అయితే ఫ్రీగా అన్ని క్లాసెస్‌కి ఇస్తారు. అండ్ ఫుడ్ వచ్చేసి లంచ్ వచ్చేసి అందరికి పిల్లలు 2 క్లాస్ వరకు సెకండ్ క్లాస్ వరకే ప్రీ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఫ్రీ అన్నమాట ఇక్కడ. స్పోర్ట్స్ అన్నీ నేర్పిస్తారు. అంతా ఎడ్యుకేషన్ వరకైతే వీళ్ళ ఎడ్యుకేషన్ కాబట్టి పర్లేదు బాగా అనిపిచ్చింది. మనంత హోమ్ వర్క్స్ అట్లా ఏమి ఇవ్వరు. చాలా బావుంది. అండ్ వచ్చేసి గ్రౌండ్ ఉంది. కార్ పార్కింగ్, పిల్లలకి స్పోర్ట్స్, ఫుట్‌బాల్ ఎక్కువ ఆడిపిస్తారు. ఇక్కడ ఆ పార్క్‌లో చూసినట్లయితే ఫుట్‌బాల్ కోర్ట్సే ఉంటాయి. మాక్సిమం ఫుట్‌బాల్ ఇక్కడ 9 వరకు ఆడుతూ ఉంటారు. ఎంత చలి రాని, రెయిన్ పడని. దాని గురించి ఇంకొకసారి వీడియో అయితే తీస్తా. ఇదైతే స్కూల్ అన్నమాట. అప్ అండ్ డౌన్ ఒక్కొక్క క్లాస్‌నైతే 2 సెక్షన్స్‌గా లాగా 2 క్లాసెస్ లాగా చేసిండ్రు. ఇప్పుడు ఇయర్ 1 అనుకో క్లాస్ 1, క్లాస్ 2 లాగా. ఇది మా పెద్దోడైతే క్లాస్ అన్నమాట. ఇయర్ 3 థర్డ్ క్లాస్ గదా! సో, ఇయర్ 3 వాడైతే ఎళ్ళిపోయాడు బాయ్ జెప్పేసి. అండ్ మా చిన్నోడిని డ్రాప్ చేసేటప్పుడు మాత్రం సెకండ్ డ్రాప్ చేయాలి. ఫస్ట్ అన్నయ్యని డ్రాప్ చేయాలి. సెకండ్ వీడిని డ్రాప్ చేయాలననమాట. సో, ఇక్కడ టీచర్స్ గూడా చాలా గుడ్ పర్సన్స్ అన్నమాట. చాలా బాగా మాట్లాడతాడు. ఫస్ట్ నాకు అంత అర్థం కాదేమో అనుకున్నారేమో. మళ్ళీ ఇట్లా నాకు కొంచెం చిన్నగా చెప్తే బాగా అర్థమవుతది అంటే, చాలా స్లోగా చిన్నగా బాగా
గ్యాప్ ఇచ్చి మాట్లాడతారు. ఈ మ్యామ్ గూడా అంతే. నాకు బాగా ఇష్టం అన్నమాట. ఈ మ్యామ్ వచ్చేసి కూపర్. ఇంగ్లీష్ నేమ్స్ గదా! చాలా బావుంటాయి. బాగా అర్థం చేసుకొని మనము ఇట్లా కొంచెం తక్కువ నాకు రావడం అంటే చాలా స్లోగా మాట్లాడతారు. నేను వాళ్ళకి అప్పుడు రెస్పాన్స్ ఇస్తాను. ఉండంగా ఉండంగా వాళ్ళు నేను మాట్లాడేదని వాళ్ళు ఫాస్ట్‌గానే ఇప్పుడు మాట్లాడుతున్నారు. బాగా అర్థమైపోతదనమాట. సో, ఇక్కడైతే ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్ అంటారు గదా! పైన అన్నమాట. వీళ్ళకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. సో, కింద, పైన అంతే అన్నమాట ఉండేది స్కూలు. ఒక్కోటి చాలా పెద్దది స్కూలు. ఫిఫ్త్ క్లాస్ వరకంటే బెటరే. మన సైడ్ అయితే ఒక 10థ్ క్లాస్ వరకైనా సాగిస్తారు. అంత బావుంటది. అట్లుంటదనమాట. సో, నేనైతే ఇంటికి రిటర్న్ వచ్చేసా. రిటర్న్ వచ్చేసేటప్పుడైతే ఇదొకసారి బావుంది అని ఈవినింగ్ టైమ్‌లో తీశాననమాట. చాలా బాగుంది. ఈ ఏరియాకే సూపర్ అనిపిచ్చింది. అది ఏరియా అంటున్నా, ఈ పార్క్‌కే సూపర్‌గుంది హైలైట్‌గా. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. థాంక్ యూ.